సుధీర్ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించి ఒకసారి పునః పరిశీలన చేసి శ్రీకాళహస్తిలో రాజకీయం రోజుకో మలుపు ఓటకో రంగు మార్చుకుంటోంది. బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కూటమిలోని సభ్యులు. పొత్తులో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ ని అభ్యర్థిగా పోటీలోకి దింపారు. దీంతో జనసేన బీజేపీ నాయకులు వ్యతిరేకించడం, సొంత పార్టీ టీడీపీ నుండి సీనియర్ నాయకులు దూరం కావడం ఇప్పుడు పెద్ద సమస్యే. అసమ్మతి రాగంతో సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని అంటున్నారు ఎస్సీవీ నాయుడు. మళ్లీ సర్వే జరిపి అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. సుధీర్ అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించి నాతో పాటు విజయవాడకి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు నన్ను అడగడం జరిగింది. ఏం జరిగింది, మీరేం చెప్పలేదు, ఆయన ఏమో ప్రకటించుకుంటా ఉన్నాడు, ఇది ఏంది ఇది అని చెప్పి అడిగితే నేను ఇదే చెప్పినాను. ఏమి జరగలేదు. నాయుడు గారికి, అయ్యా నీకు నమస్కారం చేస్తున్నాం, నీకు గుర్తు చేస్తున్నాం, ఒకసారి పునః పరిశీలన చేసి ఇంకా అవసరమైతే మేమే ఆ ఫీజులు పెట్టుకుంటాం, ఒకసారి ఆ సర్వే టీమ్ మళ్ళా కూడా సర్వే చేపిస్తే ఆ డబ్బులు కూడా మేమే ఇస్తాం, సర్వే చేపించి పునః పరిశీలించాల్సిందిగా అభ్యర్థిత్వాన్ని. ఇక బొజ్జలకు టికెట్ కన్ఫర్మ్ చేయగానే జనసేన అభ్యర్థి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత ఇంటి ముందు బాణాసంచా కాల్చడం, ఆమె నిరాశకు గురై ఇప్పుడు అసమ్మతి రాగం అందుకున్నారు. సుధీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. వీటికి తోడు కూటమి అసమ్మతి నేతలంతా ఒకటయ్యారు. బీజేపీ, జనసేన, టీడీపీలోని కొందరు సమావేశం కావడంతో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందరూ ఏకమై అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. ఒకటే అనుకుంటా, బాగా గట్టిగా ఫైట్ ఇస్తున్నాం కాబట్టి ఉమ్మడిగా పొత్తులో భాగంగా ఒక 6 నెలల ముందు వచ్చి స్టార్ట్ చేశారు అనుకున్నాం. 2 నెలలే స్టార్ట్ చేశారు. ముందంతా అది కూడా లేదు, ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకుందామనో ఇంకోటో చేశారు. నేను ఒకటే అడుగుతానని ఇందాక అందరూ చెప్పినట్టు, ఏమి శ్రీకాళహస్తి నియోజకవర్గం 4 మండలాలు, పట్టణాలు అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీకే ఊడి. ఇక గత ఎన్నికలలో చంద్రబాబు కన్నా ఎక్కువ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇక్కడి నుండి గెలుపొందారు. ఒకప్పటి టీడీపీ కంచుకోట అయిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇప్పుడు వైసీపీ బాగా వేసింది. బియ్యపు మధుసూదన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబు, లోకేష్ ఆశీస్సులు బొజ్జల సుధీర్ రెడ్డికి ఉన్నా పొత్తులో భాగంగా స్థానిక నేతలలో అసమ్మతి నెలకొంది. మళ్లీ సర్వే నిర్వహించి అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబడుతున్నారు జనసేన నేత వినూత, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు. మోడీ, చంద్రబాబు, పవన్ కలిసినా రాష్ట్రంలో అనేక స్థానాల్లో స్థానిక నేతలు కరవలేకపోతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీని టార్గెట్ చేస్తారని అనుకుంటే వీళ్లలో వీళ్లే ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. కూటమిలో అసమ్మతి పోరు ప్రజలను కలవరపరుస్తోంది. ప్రజలకు అర్థం కాని రాజకీయంగా మారింది శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిస్థితి. టీడీపీ, బీజేపీ, జనసేన పరిస్థితి గందరగోళంగా తయారైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.